వారికి త్యాగం అన్నా యోగం అన్నా అసలు రుచించదు. ఇది వద్దురా అని చెప్పామనుకో వెంటనే కుదరదు. తర్వాత యోగం కూర్చోండిరా కాసేపు, ఇక కూర్చున్న అరగంట 30 గంటలో బహుశా సిద్దిపేట దగ్గర నుంచి హైదరాబాద్ వరకు కూడా కనీసం వాడు ప్రయాణం చేసి వచ్చినే ఉంటాడు మైండ్తో కదా. ఇంకా వీలైతే అమెరికా కూడా పెడతారు, ఇంకా ఎక్కువసేపు కూర్చోబెడితే. సో అందువలన యోగం చేయమంటే ఎక్కడొస్తుంది ఇది? సో అందువలన ఈ రెండు మనకి పడవ గనక ఆయన విడిచిపెట్టి మన అన్న చెప్పే మాట మనకు నచ్చదు. అర్థమవుతుందా? అది తర్వాత వారు మంచి మార్గంలోకి రావడం అసంభవం అని నా నిశ్చితాభిప్రాయం. అర్థమైందా? అందువలన మనం మంచి మార్గంలోకి వస్తామనే మాట అబద్ధం అనే విషయం ఉద్ధవుడు స్వయంగా ఒప్పుకుంటున్నాడు. అందుకని ఆయన అన్నమాచార్యుడు చెప్తాడు, పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలో నాయందు మంచితనమేది. ఏమిటి? ఆయనలో పరమాత్మలో పురుషోత్తముడు ఎందుకన్నాం? ఆయన మంచితనానికి ఒక సింబల్, ఒక గుర్తు, ఒక ప్రామాణికం. మనలో మంచితనం అనేది లేదు, అందుకని మనం పురుష ఆధములం. సో మూఢత్వంతో కూడు, ఎందుకంటే అది ఏది వదిలిపెట్టబుద్ధి లేదు, కనపడితే లోపల వేయటమే, అంతే పని. సో ఆ విధంగా అనమాట.